హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు ముందుగా 1.5 కప్పు బార్లీ తీసుకోవాలి. హాఫ్ కప్పు రైస్ తీసుకోవాలి. హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు తీసుకోవాలి. 3 నుంచి 4 ఎండుమిర్చి వేయాలి. ఇప్పుడు వీటిని 2 నుంచి 3 సార్లు నీట్గా కడగాలి. త్రీ టైమ్స్ కడిగిన తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ వేసి 5 to 6 అవర్స్ నానబెట్టాలి. అంటే ఇప్పుడు వీటిని 5 to 6 అవర్స్ నానబెట్టాలి. మనం బ్రేక్ఫాస్ట్ కొరకు బార్లీ బియ్యం నానబెట్టినాం కదా, నానబెట్టి 6 అవర్స్ అయిపోతుంది. ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం వీటితో పాటు 5 నుంచి 6 ఎల్లిపాయలు వేసి, అవేనండి గార్లిక్ క్లోవ్స్ వేసి మిక్సీకి పట్టాలి. ఎప్పుడే కానీ మనం ఎండుమిర్చి వాడినప్పుడు వాటితో పాటు ఈ గార్లిక్ క్లోవ్స్ వేయడం వలన టేస్ట్ ఇంకింత ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం వీటిని మిక్సీ మనం దోశ బ్యాటర్ మిక్సీ పడతాము, సేమ్ అలాగే పట్టాలి. ఈ విధంగా మెత్తగా పట్టాలి. మీరు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి పట్టొచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఈ మిగతావి కూడా సేమ్ ఇలాగే మిక్సీ పడదాం. ఈ విధంగా మిక్సీకి పట్టిన తర్వాత మనకు ఒక రోజుకి ఎంత బ్యాటర్ అవసరమో అంత వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర కొద్దిగా క్రష్ చేసి వేయాలి. మంచి టేస్ట్ యాడ్ అవుతుంది జీలకర్ర వేయడం వలన. అలాగే ఒక క్యారెట్ ఈ విధంగా తురిమి వేయాలి. ఆనియన్, కొత్తిమీర, క్యాబేజ్ ఈ విధంగా సన్నగా కట్ చేసి వేయాలి. కట్ చేసిన తర్వాత ఒక 1/2 కప్పు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు కలపండి ఒకసారి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని, మనం దోశ బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేస్తామో అలా ఉండాలి. అంటే కొద్దిగా జారుగా ఉండాలి. మరి ఎక్కువ వాటర్ వేయకండి, కొద్దిగా జారుగా ఉంటే సరిపోతుంది. మనం ఇందులో బార్లీ వేసినాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అలాగే ఎవరికైనా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అలాంటిది ఉంటే కూడా తగ్గుతుంది బార్లీ తినడం వలన. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిది. బ్యాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టాలి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన బ్యాటర్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక దోశల పెంక పెట్టాలి. పెంక వేడెక్కాక ఒక ఆనియన్ తీసుకొని ఆయిల్లో అద్ది ఈ ఆయిల్ పెంకకి గ్రీస్ చేయాలి. అంటే ఆనియన్తో గ్రీస్ చేయడం వలన అంటుకోకుండా వస్తాయి. మనం ఇప్పుడే ప్రిపేర్ చేసినాం కదా పిండి, ఓన్లీ 10 మినిట్స్ మాత్రం పక్కకు పెట్టినాం కాబట్టి అంటుకోకుండా ఆనియన్ రుద్దాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్తో దోశలాగా వేయాలి. అంటే దోశ కంటే కొద్దిగా మందంగా వేసుకోవాలి. మరీ మందంగా వేయొద్దు, మరీ పలుచగా కూడా వేయకుండా మీడియంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక మూత పెట్టి ఉడికించాలి. అంటే కింది సైడు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉడికిన తర్వాత ఫ్లిప్ చేయాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. కింది సైడు కొద్దిగా ఫ్రై కాగానే ఫ్లిప్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మూత పెట్టి ఉడికించాలి.
2 సైడ్స్ ఈ కలర్ రాగానే తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుంటే సరిపోతుంది. మిగతాయి కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేద్దాం. ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది, అందుకే మూత పెట్టి ఫ్లేమ్ని తగ్గించి ఉడికించండి. 2 సైడ్స్ ఈ కలర్ రాగానే తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవాలి. అంతే, హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిందండి. ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.